మనం ఏదైనా మాట్లాడేటప్పుడు గురువుగారు మీరు ఉపనిషత్తుల గురించి వివరిస్తూ ఉంటే నిజంగా ప్రతిదానికి సమాధానం ఉపనిషత్తులు మనకి వివరిస్తాయి. ఖచ్చితంగా. అలాగే ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే నాకేమనిపించిందంటే, మనం ప్రపంచాన్ని కూడా ఇదంతా మాయా ప్రపంచం అని అంటాం. మాయతో ప్రపంచాన్నే పోల్చేస్తాం. మరి అసలు ఈ ఉపనిషత్తు మాయ గురించి ఏం చెప్తుంది? అసలు దేన్ని మాయ అంటుంది? చెప్పండి. నిజానికి మనకు మాయా మానుష విగ్రహుడు అవును. ఆ? ఏదో కృష్ణుడి గురించి చెప్పేటప్పుడు రైట్. తర్వాత ఇది మాయా ప్రపంచం అసలు మనుషుల్ని కూడా నువ్వు మాయ లేకపోతే చేస్తున్నావు మాయలో అనేస్తారు. పడ్డాడు నువ్వు లేకపోతే మాయలో నన్ను మాయ చేస్తున్నాడు. మాయ ఎందుకు చేస్తున్నాడు. పాటల్లో కూడా మనిషి మాయమైపోయాడని. హ్మ్. హ్మ్. మనిషి మాయమైపోయాడని. మాయ అంటే లేనిది కాదు. ఓహ్! చాలా తెలియాలి ఈ హ్మ్. ప్రేక్షకులు. అవును. మీరు అడిగిన ప్రశ్నకు నా సమాధానం హ్మ్. ప్రేక్షకులకు అందాలే ఇది. మాయ అంటే లేనిది కాదు. హ్మ్. మాయ ప్రకృతికే మాయ అని పేరు. హుహు. త్రిగుణాత్మకమైన ప్రకృతికే మాయ అని పేరు. సత్వము సత్వరజస్ తమసాం సామ్యావస్థ ప్రకృతి. ఎందుకంటే ఈ ఉపనిషత్తు చెప్తుంది, మాయాంతు ప్రకృతిం విద్యాత్ మాయనంతు మహేశ్వర. హ్మ్. ఎంత చెప్తుంది చూడండి. హ్మ్. ప్రకృతికి మాయా అని పేరయ్యా అని చెప్తుంది. హ్మ్. ఇంకేంటిది? ఇంక మనకి ఇంకేం కావాలి? లేనిది ప్రకృతి ఉందా లేదా? ఉంది. పరమాణువులతో కూడుకున్న ప్రకృతి ఉందా లేదా? ఉంది. ప్రకృతి లేకపోతే ప్రపంచం లేదు కదా. అంతే. మట్టి లేకపోతే కుండ లేదు కదా. హ్మ్. పిండి లేకపోతే రొట్టె లేదు కదా. హ్మ్. ఏమండి? హ్మ్. కాబట్టి ఈ ప్రపంచం ప్రపంచానికి ఉపాదాన కారణం ప్రకృతి అన్నమాట. హ్మ్. కాబట్టి ప్రకృతికి మాయ అని పేరు. మాయా ప్రపంచం అంటే మాయ నుంచి వచ్చిన ప్రపంచం. హ్మ్. మాయలో మాయలో పడ్డాడు అంటే భౌతికమైన ప్రపంచంలో పడ్డాడని లెక్క హ్మ్. అన్నమాట. ప్రపంచం భౌతికమైన వాసనలో పడ్డాడు వీడన్నమాట. అంటే హ్మ్. రాగద్వేషాలతో కూడుకున్నానమాట. ఎందుకంటే ఇక్కడ ప్రకృతిలో 3 గుణాలు ఉన్నాయని చెప్పినాం. హ్మ్. మనం సత్వగుణం ఏమో ఏం చేస్తది? అతనికి జ్ఞానాన్ని కలిగిస్తది. హ్మ్. రజోగుణం రాగాన్ని కలిగిస్తది. హ్మ్. తమో గుణం మోహాన్ని కలిగిస్తది. ఓకే. అసలు ప్రకృతిలోనే ఉన్నాయి. కాబట్టి శరీరధారి అయినటువంటి వాడు ఈ 3 గుణాలకు లోనైపోతున్నాడు వాడు. హ్మ్. అందుకే ఇప్పుడు ఏదో ఆహ్, ఎలుక పిల్ల కుడితిలో పడ్డది అని అంటారు హ్మ్. కదా! ఇక్కడ కుడితి అనేది ఉందా లేదా? ఉంటుంది. కుడితి లేకపోతే ఎలుక పిల్ల కుడితిలో పడ్డదని ఎవడైనా అంటాడా? ప్రపంచంలో ఎవడు అనడు. హ్మ్. అట్లాగే మనిషి మాయలో పడ్డాడు అంటే మాయ లేనిది గాదు. హ్మ్. మాయ ఉంటేనే అందులో పడ్డాడని లెక్క అన్నమాట. బావిలో పడ్డాడు. హ్మ్. బావి ఉంటేనే గదా పడేది. హ్మ్. తప్పు మాటలు కావి వినేదానికి. రైట్. మాయ అంటే లేనిది గాదు. నాసతో విద్యతే భావ నాభావో విద్యతే సతః. హ్మ్. భగవద్గీత చెప్తుంది. లేని దాని నుంచి ఉన్నది రాదు, ఉన్నది లేకుండా పోదు అని. హ్మ్. మాయలో నుంచి వచ్చింది, మాయలో నుంచి వచ్చింది, శూన్యంలో నుంచి వచ్చిందని చెప్తారు. హ్మ్. వాదానికది. అంటే బాగా ఇంటలెక్చువాలిటీ. హ్మ్. బాగా బుద్ధి పరిణతి చెంది హ్మ్. వాళ్ళేం హ్మ్. చేస్తారంటే లేని దాని నుంచి వచ్చింది ఈ ప్రపంచం అంటారు. హ్మ్. లేని దాని నుంచి ఎట్లా వస్తది? ఏవండి? గారడియా? గారడివాడా? భగవంతుడు కాదు గదా! ఆయన లేని దాని నుంచి ప్రపంచాన్ని సృష్టించలేదు. హ్మ్. మాయారూపమైనటువంటి ప్రకృతి నుంచి హ్మ్. సృష్టించాడు. రైట్. కాబట్టి మాయ అంటే ప్రకృతి ఉన్నదే. హ్మ్. హ్మ్. ఉన్నదే. హ్మ్. కాబట్టి ఉన్నదాని నుంచే ఈ ప్రపంచం వచ్చింది. హ్మ్. అయితే ఈ ప్రపంచం ఏమైతది? మళ్ళీ ఏ ఈ మా దీంట్లో ప్రకృతిలో కలిసిపోతది. అంటే హ్మ్. పరమాణు రూపాన్ని పొందుతుందది. హ్మ్. సూక్ష్మం నుంచి స్థూల రూపాన్ని హ్మ్. సూక్ష్మ రూపంలో ఉన్న పరమాణువులు స్థూల రూపాన్ని ధరిస్తే ప్రపంచం. రైట్. ఈ స్థూల ప్రపంచం సూక్ష్మ రూపాన్ని ధరిస్తే అది ప్రకృతి. ఓకే. ప్రళయకాలంలో ప్రకృతే ఉంటుంది. ప్రపంచం ఉండదు. హ్మ్. ఏమండి? కాబట్టి సృష్టి, స్థితి, లయలు ఈ 3 చేసేవాడు భగవంతుడు. హ్మ్. కాబట్టి సృష్టి చేయడానికి ఏమిటి? ప్రకృతి ఆయనకు గావాలే. హ్మ్. హ్మ్. ఏమండి? తర్వాత ఏమవుతుంది? ఈ విత్తనం చెట్టయినట్టు కాయలు, పళ్ళు ఇచ్చినట్టుగా మనకు ఈ ప్రపంచ పోషణకర్త భగవంతుడే. తర్వాత లయం జేస్తాడు. హ్మ్. లయం జేస్తాడంటే ఏం జేస్తాడు? ఈ స్థూల రూపంలో ఉన్న ప్రపంచాన్ని సూక్ష్మ రూపంలోనికి తీసుకొస్తాడు. హ్మ్. అంతే. కాబట్టి ఇక్కడ మాయ అంటే లేనిది కాదు. హ్మ్. చాలా చక్కగా చెప్పాడు అందుకే. మాయాంతు మాయాంతు ప్రకృతిం విద్యాత్. ఎంత బాగా హ్మ్. చెప్పాడు చూడండి. హ్మ్. మాయ అంటే ప్రకృతి హ్మ్. అని చెప్తున్నాడు ఇక్కడ. చాలా చక్కగా. లేనిది లేనిదని మనం ఎందుకనాలే? హ్మ్. ఉపనిషత్తు క్లియర్ చేస్తుంది కదా మనకు. కాబట్టి అందుకే ఈ ఉపనిషత్తును రచించినటువంటి వానికి దండం పెట్టాలే. ఈ హ్మ్. ప్రసంగం వింటున్నటువంటి వాళ్ళకి గూడా దండం హ్మ్. పెట్టాలి. హ్మ్. చాలా అంటే చాలా చక్కటి వివరణ అండి మీరు. అంటే
ఏదైనా ఎవరికైనా డౌట్ ఉంటుంది అనుకోండి, నేను ఇంతకు ముందు కూడా చెప్పాను ఇదే మాట. ఇక ఈ వీడియోస్ చూసిన తర్వాత అసలు భగవంతునికి సంబంధించిన ఎవరు ప్రశ్నలు మాయలో పడరంటారు. మాయలో పడరు. అసలు ప్రశ్న వేయటానికి ముందు ఆలోచిస్తారు. ఆలోచించకుండా ప్రశ్నలు వేసే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు కదా ఈ మధ్య కాలంలో. అవును. అలా ఆలోచించి అడిగే పని చేస్తారు అనుకుంటాను. ధన్యవాదాలండి, చాలా చక్కగా చెప్పారు.